Hi friends, you are watching Tunidwins Official. Welcome to my channel. కార్తీక పౌర్ణమి పూజ మాదైతే ఇట్లా జరిగింది. మా ఆయన చదువుతున్నాడు, మా అక్క నేను నవ్వుతున్నాం ఫుల్గా. ఎందుకో తెలియదు, మా ఆయన ప్రతి సంవత్సరం బుక్ చదివినప్పుడల్లా నవ్వు వస్తూనే ఉంటుంది. అదొక ఎంజాయ్మెంట్గా ఉంటుంది అక్కడ. నేను వీడియో తీస్తున్నా, మా ఆయన చదువుతున్నాను, మా పిల్లలమ్మో కూర్చున్నారు, మంచిగా తింటున్నారు కూర్చుని. మా అత్తమ్మ అక్కడ పూజ సాంబ్రాణి వేసి అక్షింతలు వేసి పూజ చేస్తున్నారు. ఈలోపు మా నాన్నని రమ్మని అంటుంటే రాను అంటున్నాడు. మీరే చేసుకొని నేను రాను అన్నాడు. అయితే సర్లే అని వదిలేస్తున్నాను. అక్కడ సోఫాలో కూర్చున్నాడు, మేమైతే పూజ చేసుకుంటున్నాము. కానీ ఫెస్టివల్స్ వస్తుంటే అసలు డే అంతా ఇట్లా గడుస్తుందో కూడా తెలియదు. మార్నింగ్ నుంచి ఉపవాసం ఉండి నైట్ పూజ ఉండి మళ్ళీ ఇక్కడ చందమామ వచ్చేంత వరకు తినకుండా చందమామ వచ్చిన తర్వాతే తినాలి. కానీ ఆ డే అంతా బాగానే గడిచిపోయింది, అసలు ఏం ఆకలి వేయలేదు. ఆ అమ్మ దేవుడి గది మాత్రం అట్లా మాకైతే బూర్లే పెడతారు, ఇంకేం పెట్టరు. కానీ అన్నీ మొత్తం పొద్దున్నే అయితే చేసాను. అసలు చాలా ఓపిక మొత్తంకి. అక్కడ హారతి ఇచ్చి మేము దండం పెట్టుకుని సాంబ్రాణి వేసి అక్షంతలు వేసి దండం పెట్టుకుని రన్నాం అన్నది. ఒక్కొక్కరు వెళ్తున్నాము అలాగా. ఫస్ట్ మొత్తం వేసేసింది, తర్వాత మా సాయిష వేస్తున్నాను, తర్వాత మా అక్క, తర్వాత మా ఆయన, తర్వాత నేను. కానీ మీరు ఒకటి చెప్పాలి, మా ఆయన పంచికట్లు ఎలా ఉన్నారు మాత్రం చెప్పండి మర్చిపో. ఇక్కడ తులసమ్మ దగ్గర మా ఆయన దండం పెట్టుకుని కొబ్బరికాయ కొడితే కొబ్బరికాయలో పువ్వు వచ్చింది. కానీ ఏం గట్టి కోరుకునేది లేదు, కానీ నెరవేరాలి. మా చిన్నోడు ఇక్కడ దేవుడి దగ్గర పెట్టినవి కూడా తినేస్తున్నాడు. దండం పెట్టుకునేంతవరకు ఆగి చిన్నంటే ఆగడంట. నేను తినేస్తానని తీసుకుని తినేస్తున్నాడు. ఫస్ట్ గ్రేప్స్ తిన్నాడు, తర్వాత రేంకాయలు తినేసాడు మొత్తము. తర్వాత హారతి ఇచ్చిన తర్వాత మా పెద్దోడిని గంట కొట్టాడు, గంట పట్టుకెళ్ళి వాటర్లో పడేసి వచ్చేసాడు. అసలు చాలా అల్లరి చేశారు. అంతా ఉపవాసం ఉండి వాళ్ళతో చేసి చాలా నీరసం వచ్చేసింది నైట్ అయితేనే. కానీ పూజ మాత్రం చాలా బాగా అయింది. ఇక్కడ మా అత్తమ్మతో ఆశీర్వాదం తీసుకుంటున్నాము. నేను, మా ఆయన, మా పిల్లలు, మా సాయిశ్వర్, మా అక్క. లైక్ అండ్ సబ్స్క్రైబ్ Tunidwins Official. ఎంజాయ్ ద డే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.